మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం మంచి రోజు. రాత్రికి పసుపు డబ్బాలు ఇది వేసి పడుకోండి. తెల్లవారేసరికి ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. డబ్బే డబ్బు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సంపాదన కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. అందులోనూ మనం వంటింట్లో వాడే వస్తువులకు దైవశక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటిల్లో ప్రధానమైనది పసుపు. ఈ పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతిని చేసుకొని పూజిస్తాం. అంతటి విశిష్టత కలిగిన పసుపును మనం రోజు వంటల్లో వాడుతూ ఉంటాం. కానీ దాన్ని దాచుకునే డబ్బా గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం. అయితే మన పూర్వీకులు పసుపుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేవారు కాదు. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేవారు. పసుపును దాచుకునే డబ్బాను పసుపు డబ్బా అని పిలుస్తాం. ఈ పసుపు డబ్బా అనేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అది మన ఇంటి ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. పసుపు ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే పసుపు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి తప్ప ఖాళీగా ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఒకవేళ పసుపు వస్తుందని అనిపిస్తే పూర్తిగా అయిపోయేలోపు మనం కొత్త పసుపును ఆ డబ్బాలో నింపి ఉంచాలి తప్ప డబ్బా మొత్తం ఖాళీ చేసి అప్పుడు కొత్తది పోయకూడదు. ఇది మన ఇంట్లో సంపద నిలవడానికి చేసే మొదటి ప్రయత్నం. అయితే ఈ పసుపు డబ్బా విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలే మన ఇంటి ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తాయి అని చాలామందికి తెలియదు. ముఖ్యంగా పసుపు డబ్బా అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చాలామంది వంటగదిలో హడావిడిగా వంట చేసేటప్పుడు నూనె చేతులతోనో లేదంటే తడి చేతులతోనో పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఆ డబ్బా పైన జిడ్డు పేరుకుపోయి చూడడానికి చాలా అసహ్యంగా తయారవుతుంది. అలాగే లోపల కూడా చెమ్మ చేరి బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. పసుపు లక్ష్మీ స్వరూపం అని చెప్పుకున్నాం కదా. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ మాత్రమే అమ్మవారు ఉంటారు. కాబట్టి పసుపు డబ్బాకి బూజు పట్టినా లేదా ఆ డబ్బా పైన జిడ్డు పేరుకుపోయి దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. అందుకే ఎప్పటికప్పుడు పసుపు డబ్బాను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ డబ్బా మరీ పాతదైపోయి రంగు వెలిసిపోయి లేదా పగుళ్ళు వచ్చి ఉంటే వెంటనే ఆ డబ్బాను మార్చేసి కొత్త డబ్బాను పెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే విరిగిన వస్తువులలో లేదా పగిలిన డబ్బాలలో పసుపును నిల్వ చేయటం వల్ల దారిద్ర్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పసుపును ఎందులో నిల్వ చేయాలి అనేది చాలామందికి ఉన్న సందేహం. మన పెద్దల కాలంలో అయితే మట్టి పాత్రల్లో లేదా పింగాణీ జాడీలలో పసుపును నిల్వ చేసేవారు. అది చాలా శ్రేష్టమైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం స్టీలు డబ్బాలు లేదా ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక ఖచ్చితమైన నియమాన్ని పాటించాలి. అదేంటంటే పసుపును ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాలో కానీ, ఇత్తడి పాత్రల్లో కానీ, రాగి పాత్రల్లో కానీ నిల్వ చేయకూడదు. ఎందుకంటే పసుపుకి లోహాలతో చర్య జరిపే గుణం ఉంటుంది. దీనివల్ల పసుపు రంగు మారటమే కాకుండా విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది, ఇనుము లేదా స్టీలు శనిగ్రహానికి సంబంధించినది. ఈ రెండూ కలిసినప్పుడు అక్కడ వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపుని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ లేదా పింగాణీ జాడీలో కానీ నిల్వ చేసుకోవటం ఉత్తమం. మీ దగ్గర అందుబాటులో ఉంటే ప్లాస్టిక్ డబ్బానే వాడండి. అది చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు ఎటువంటి దోషం ఉండదు అని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇకపై ఎవరైనా స్టీలు డబ్బాలో పసుపును ఉంచితే వెంటనే దాన్ని మార్చి ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలో పోసి పెట్టుకోండి. దీనివల్ల పసుపు ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా దాని శక్తి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అసలు విషయంలోనికి వెళ్దాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఒకానొకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో రామదాసు అనే ఒక అత్యంత పేదవాడు నివసిస్తూ ఉండేవాడు. అతని జీవితం మొత్తం కష్టాలమయంగా, కన్నీళ్ల సంద్రంగా సాగుతూ ఉండేది. రామదాసు ఇంట్లో ఎప్పుడూ దారిద్ర్యం తాండవిస్తూ ఉండేది. పూట గడవడమే చాలా కష్టంగా మారిన ఆ పరిస్థితుల్లో ఇంట్లో తినడానికి గుప్పెడు బియ్యం కానీ
తాగడానికి కనీసం గంజినీళ్లు కానీ దొరకని దయనీయ స్థితిలో అతను బతుకుతున్నాడు. రామదాసు కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులతో మాత్రమే కాదు, మానసికమైన క్షోభతో కూడా కుమిలిపోతున్నాడు. దానికి ప్రధాన కారణం అతని భార్య. ఆమెకు ఏమాత్రం సహనం ఉండేది కాదు. ఇంట్లో డబ్బులు లేవనే కోపంతో ప్రతి చిన్న విషయానికి రామదాసు మీద విరుచుకుపడుతూ ఉండేది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం అతన్ని సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉండేది. రామదాసుకు ఒకప్పుడు ఒక చిన్న వ్యాపారం ఉండేది. కానీ ఇంట్లో నిత్యం జరిగే ఈ గొడవల వల్ల, భార్య ప్రదర్శించే ఈ విపరీతమైన కోపం వల్ల అతను ఆ వ్యాపారం మీద ఏమాత్రం దృష్టి పెట్టలేకపోయాడు. క్రమంగా ఆ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతిని రామదాసు వీధిన పడ్డాడు. కట్టుకోవడానికి చిరిగిన బట్టలు, ఉండటానికి కూలిపోయే స్థితిలో ఉన్న పూరి గుడిసె తప్ప అతనికి మరేమీ మిగలలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే భార్య పెట్టే మానసిక హింస మరొక ఎత్తు. నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేసుకున్నాను దరిద్రుడా అంటూ ఆమె రోజూ తిట్టే తిట్లకు రామదాసు గుండె పగిలిపోయేది. ఒకరోజు భార్య నోటి నుండి వచ్చిన అతి దారుణమైన మాటలను భరించలేక జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియని అయోమయ స్థితిలో నడవడం మొదలుపెట్టాడు. ఊరు దాటి, పొలాలు దాటి ఒక దట్టమైన, ఎవరూ వెళ్ళని నిర్మానుష్యమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. దారిలో ముళ్ళు గుచ్చుకుంటున్నా, రాళ్లు తగులుతున్నా లెక్క చేయకుండా అలా పిచ్చివాడిలా నడుస్తూనే ఉన్నాడు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత అడవి మధ్యలో ఒక అందమైన, ప్రశాంతమైన మడుగు కనిపించింది. ఆ మడుగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు కింద చల్లటి నీడలో కూలబడ్డాడు. తన దురదృష్టాన్ని తలచుకుంటూ 2 చేతుల్లో ముఖం పెట్టుకుని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. దేవుడా, నాకెందుకీ కర్మ? ఒక పక్క దరిద్రం, మరొక పక్క భార్య చేతిలో అవమానాలు. నేను బతికి ఉండి సాధించేదేమిటి అని బిగ్గరగా రోదిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మడుగులో నుండి ఒక వింతైన శబ్దం వినిపించింది. రామదాసు కళ్ళు తుడుచుకుని చూసేసరికి మడుగులోని ఒక పెద్ద తామర ఆకు మీద ఒక భారీ కప్ప కూర్చుని ఉంది. ఆ కప్ప మామూలు కప్పలా లేదు. దాని చర్మం బంగారు వర్ణంలో మెరుస్తూ ఎంతో తేజస్సుతో కనిపిస్తోంది. రామదాసు ఆశ్చర్యంగా ఆ కప్ప వైపు చూస్తుండగానే ఆ కప్ప మనిషి గొంతుతో స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ మానవుడా, ఎందుకలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావు? ఈ కీకరారణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీ బాధ ఏమిటో నాతో చెప్పు. బహుశా నేను నీకు ఏదైనా దారి చూపగలనేమో అని ఆ కప్ప అడిగింది. ఒక కప్ప తనతో మనిషిలా మాట్లాడటం చూసి రామదాసు మొదట భయపడిపోయాడు. ఇదంతా తన భ్రమ అని అనుకున్నాడు. కానీ ఆ కప్ప మళ్లీ ఆప్యాయంగా పలకరించేసరికి తనలో ఉన్న బాధనంతా ఆ కప్ప ముందు వెళ్ళగక్కాడు. ఓ కప్పరాజా, నా బాధలు పగోడికి కూడా రాకూడదు. నేను పుట్టుకతోనే దరిద్రుణ్ణి. కష్టపడి పని చేద్దామంటే నా భార్య నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. రోజూ నన్ను నానా మాటలంటుంది. నా దరిద్రం పోయే దారి లేదు, నా భార్య నోరు మూయించే మార్గమూ లేదు. అందుకే ప్రాణాలు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను అని రామదాసు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామదాసు చెప్పినదంతా ఎంతో ఓపిగ్గా విన్న ఆ మాయాకప్ప చిరునవ్వు నవ్వి ఇలా అంది. రామదాసు, కష్టాలు శాశ్వతం కాదు. అదృష్టం తలుపు తట్టాలంటే మనం కొన్ని రహస్యాలు తెలుసుకోవాలి. నువ్వు ఏమాత్రం సిగ్గుపడకుండా, భేజసాలకు పోకుండా నేను చెప్పే ఒక చిన్న పనిని నీ భార్య పట్ల ప్రతిరోజు రాత్రిపూట చేసినట్లయితే నీ దరిద్రం అంతా శాశ్వతంగా తొలగిపోతుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నీ ఇంట్లో కొలువు తీరుతుంది. వికారువైన నువ్వు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడివవుతావు. ఏ పురుషుడైనా సరే స్త్రీ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా ప్రతిరోజు స్పృశించినట్లయితే ఆ ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు రావు. ఆ రహస్యమేమిటో చెప్పే ముందు నీకొక నిజమైన కథ చెబుతాను, శ్రద్ధగా విను. ఈ కథలోనే ఆ రహస్యం దాగి ఉంది అని కప్ప కథ చెప్పడం ప్రారంభించింది. చాలా కాలం క్రితం ఒక పెద్ద మరియు సంపన్నమైన నగరానికి శివారులలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతు వ్యవసాయం చేయడంలో చాలా కష్టపడేవాడు. పగలు రాత్రి అనకుండా పొలంలో చెమటోడ్చి పనిచేసేవాడు. అలాగే అతని భార్య కూడా ఇంటి పనులన్నీ ఎంతో సమర్థవంతంగా చక్కబెడుతూ తన భర్తకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండేది. వారిద్దరి మధ్య
మాటల్లో వర్ణించలేనంత అన్యోన్యత, స్వచ్ఛమైన ప్రేమ మరియు అవగాహన ఉండేవి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక చిన్న మాట పట్టింపు కానీ, మనస్పర్ధలు కానీ, కనీసం ఒక చిన్న గొడవ కానీ ఎన్నడూ జరిగేది కాదు. దీనివల్ల వారి ఇల్లు ఎప్పుడూ ఒక ప్రశాంతమైన దేవాలయంలా ఉండేది. ఎక్కడైతే భార్యాభర్తలు గొడవలు పడకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా ఉంటారో అక్కడ అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుందని మన పెద్దలు చెబుతారు కదా. సరిగ్గా అలాగే ఆ రైతు ఇంట సిరులు కురిశాయి. అతను వేసిన ప్రతి పంట అద్భుతమైన దిగుబడిని ఇచ్చింది. అతని వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెంది వర్ధిల్లింది. చూస్తుండగానే ఆ సామాన్య రైతు ఆ నగరం మొత్తంలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. ఆ రైతు దంపతుల మధ్య ఉన్న అపారమైన ప్రేమ, వారి ఐకమత్యం మరియు వారు సాధించిన అద్భుతమైన ప్రగతి గురించి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అందరూ కథలు కథలుగా ఆశ్చర్యంగా మాట్లాడుకునేవారు. ఈ ఆసక్తికరమైన వార్త క్రమంగా ఆ నగర రాజ్యాన్ని పరిపాలించే మహారాజుగారి చెవిన కూడా పడింది. రాజుగారు వారి గురించి మంత్రుల ద్వారా తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు. అసలు ఈ స్వార్థపూరితమైన కాలంలో గొడవపడని భార్యాభర్తలు కూడా ఉంటారా? అది నిజంగా సాధ్యమేనా అని తన రాణిగారితో సుదీర్ఘంగా చర్చించాడు. రాణి కూడా వారి గురించి విని ఎంతో ముచ్చటపడింది. వారిని ఒకసారి చూడాలని మనసులో అనుకుంది. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి ఒక వింతైన కోరిక కలిగింది. తన సువిశాల రాజ్యంలో ఉన్న ప్రజలందరి ఇళ్లల్లో ఆనందం మరియు ప్రేమ ఏ స్థాయిలో ఉన్నాయో స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఎవరి ఇంట్లో అయితే నిజమైన, నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో వెలిగించిన దీపం ఎంతటి భయంకరమైన గాలి వీచినా, ఎంతటి తుఫాను వచ్చినా ఆరిపోకుండా నిరంతరం వెలుగుతుందని రాజు గట్టిగా నమ్మాడు. వెంటనే రాజు తన భటులను పిలిచి నగరం నలుమూలలా దండోరా వేయించాడు. ఆ రోజు రాత్రి నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో తప్పనిసరిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని మరియు ఆ దీపాలను రాత్రంతా ఎవరూ ఆర్పకూడదని రాజుగారు కఠినంగా ఆజ్ఞాపించారు. రాజుగారి ఆదేశం మేరకు ఆ రాత్రి నగర ప్రజలందరూ తమ ఇళ్లల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన నెయ్యితో దీపాలు వెలిగించారు. క్రమంగా అర్ధరాత్రి దాటింది. వాతావరణం అకస్మాత్తుగా చల్లబడి ఆకాశంలో మేఘాలు కమ్ముకుని విపరీతమైన ఈదురుగాలి వీచడం మొదలైంది. ఆ భయంకరమైన గాలికి నగరం మొత్తంలో ఉన్న దీపాలన్నీ ఒక్కటొక్కటిగా చూస్తుండగానే ఆరిపోయాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పల్లెటూరి రైతు ఇంట్లో వెలిగించిన దీపం మాత్రం ఎంత బెద్దగాలి వీచినా ఆ గాలికి ఏమాత్రం కొడిగట్టకుండా ఎంతో దేదీప్యమానంగా ప్రశాంతంగా వెలుగుతూనే ఉంది. రాజు, రాణి తమ ఎత్తైన రాజభవనం పైన నిలబడి నగరం వైపు చాలా ఆసక్తిగా చూశారు. నగరమంతా గాఢ అంధకారంలో మునిగిపోగా కేవలం ఆ రైతు ఇల్లు మాత్రమే చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ కనిపించింది. అది చూసి రాజుగారు ఎంతో మురిసిపోయారు. తన నమ్మకం నిజమైనందుకు గర్వపడ్డారు. చూశావా మహారాణి, ఆ దంపతుల మధ్య ఉన్న స్వచ్ఛమైన మరియు కల్మషం లేని ప్రేమ వల్లే ప్రకృతి సైతం ఆ దీపాన్ని ఆరిపోకుండా చేసింది అని రాజు రాణితో అన్నాడు. అయితే సరిగ్గా అక్కడే ఒక చిన్న వివాదం తలెత్తింది. రాణిగారు రాజుతో విభేదిస్తూ, మహారాజా, ఆ ఇంట్లో అంత శాంతి, అంత అన్యోన్యత ఉండటానికి ప్రధాన కారణం ఆ రైతు భార్య యొక్క తెలివితేటలే అయ్యుంటుంది. ఒక స్త్రీ తెలివైనది మరియు ఓర్పు కలిగినది అయితే ఇల్లు స్వర్గమవుతుంది. ఆమె వల్లే ఆ దీపం వెలుగుతోంది అని రాణి తన వాదనను వినిపించింది. కానీ రాజుగారు ఆ మాటను పూర్తిగా ఖండించారు. లేదు రాణి, నీ ఆలోచన తప్పు. ఆ రైతు చాలా బుద్ధిమంతుడు, గొప్ప సహనం మరియు విజ్ఞత కలవాడు. అతడు తన భార్యను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంది. ఇంటి యజమాని గొప్పతనం వల్లే ఇదంతా సాధ్యమైంది అని రాజు వాదించాడు. ఇద్దరి మధ్య ఈ వాదన చాలాసేపు వాడివేడిగా జరిగింది. ఎవరూ తగ్గలేదు. చివరికి ఆ దంపతులలో నిజంగా ఎవరు గొప్పవారు, ఎవరి సహనం మరియు తెలివితేటల వల్ల ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉందో ఒక కఠినమైన పరీక్ష ద్వారా తెలుసుకోవాలని రాజు, రాణి ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే రాజు తన అత్యంత నమ్మకస్తురైన మరియు ఆంతరంగిక సైనికుణ్ణి పిలిపించి ఆ రైతు వద్దకు పంపాడు. సైనికుడు గుర్రం మీద వెళ్ళి రైతును కలుసుకుని అతనితో ఇలా అన్నాడు. ఓ రైతన్నా, మహారాజు గారు నీకొక గొప్ప మరియు సువర్ణ అవకాశం ఇస్తున్నారు.
నువ్వు కనుక నీ భార్యను శాశ్వతంగా వదిలేసి లేదా ఆమెను నీ చేతులతో హతమార్చి వస్తే రాజుగారు నీకు ఇప్పుడు ఉన్న భూమికి 10 సారవంతమైన భూమిని, నీ జీవితాంతం కూర్చుని తిన్నా తరదని అంతులేని వజ్ర వైఢూర్యాలను మరియు మన రాజభవనంలో సగం భాగాన్ని నీకు కానుకగా ఇస్తానని మహారాజుగారు స్వయంగా మాట ఇచ్చారు అని ఎంతో ఆశ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రైతు ఆ మాటలకు ఏమాత్రం చెల్లించలేదు. అతని ముఖంలో చిన్న మార్పు కూడా రాలేదు. అయ్యా, మన మహారాజుగారు తన విశాలమైన రాజ్యమంతా నా పేరు మీద రాసిచ్చినా సరే నా ప్రాణంగా భావించే నా భార్యను నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఆమెకు ఎలాంటి చిన్న హాని కూడా తలపెట్టను. నా భార్య ప్రేమ ముందు ఈ ప్రపంచంలోని ఏ సంపద నాకు సాటిరాదు. దయచేసి ఇదే నా తుది నిర్ణయమని వెళ్ళి మన రాజుగారికి స్పష్టంగా చెప్పు అని ఖరాఖండిగా ఎలాంటి బెరుకు లేకుండా తేల్చి చెప్పాడు. సైనికుడు ఆ రైతు నిజాయితీకి ఆశ్చర్యపోయి వెనుదిరిగి వచ్చి అదే విషయాన్ని పూసగుచ్చినట్లు రాజుగారు రాణిగారికి చెప్పాడు. ఇప్పుడు రాణిగారి వంతు వచ్చింది. ఆ రైతు పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయం చూసి రాణి తన సైనికుణ్ణి రహస్యంగా ఆ రైతు భార్య వద్దకు పంపింది. సైనికుడు రైతు భార్య దగ్గరకు వెళ్ళి ఎంతో నమ్మబలుకుతూ, అమ్మ, మన రాణిగారు మీకొక అద్భుతమైన మరియు జీవితాన్ని మార్చేసే బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు కనుక ఈరోజు రాత్రి మీ భర్త నిద్రపోతున్న సమయంలో అతన్ని చంపేస్తే మీకు రాజభవనంలో సగం, రాణిగారికి ఉన్నంత అంతులేని సంపద ఇస్తారు. మీరొక మహారాణిలా బతకవచ్చు అని చెప్పాడు. ఆ సైనికుడు అలా అడిగాడో లేదో ఆ రైతు భార్య కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన భర్త పట్ల ఏమాత్రం జాలి కానీ ప్రేమ కానీ లేకుండా వెంటనే ఆ ప్రతిపాదనకు అంగీకరించింది. అలాగే, ఈరోజు రాత్రే నేను ఆ పని ఎవ్వరికీ అనుమానం రాకుండా పూర్తి చేస్తాను. నేను నా భర్తను కత్తితో చంపగానే ఆ పని పూర్తయింది అనడానికి సంకేతంగా నా ఇంట్లో ప్రతిరోజు వెలుగుతున్న నెయ్యి దీపాన్ని ఆర్పేస్తాను. మీరు ఈ విషయం వెళ్ళి వెంటనే రాణిగారికి చెప్పండి అని అత్యంత క్రూరంగా మరియు రాతి గుండెతో సమాధానం ఇచ్చింది. ఈ భయంకరమైన విషయం సైనికుడి ద్వారా తెలుసుకున్న రాజు, రాణి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం డబ్బు ఆశకు మరియు ఆస్తుల మీద వ్యామోహంతో ఒక ఆడది తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తను ఇంత కిరాతంగా చంపడానికి ఇంత దారుణానికి ఒడిగడుతుందా అని వారు నమ్మలేకపోయారు. ఆ అమాయకపు మరియు మంచివాడైన ఆ రైతు ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని రాజు, రాణి తమ ఆయుధాలు ధరించిన సైనికులతో కలిసి పరుగు పరుగున ఆ రైతు ఇంటికి చీకటి పడే సమయానికి బయలుదేరారు. కానీ వారు ఆ ఊరికి చేరుకొని రైతు ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఇంటి దీపం అప్పటికే ఆరిపోయి ఉంది. లోపలి గదిలోకి వెళ్లి చూస్తే పాపం ఆ అమాయకపు రైతు నెత్తుటి మడుగులో విగతజీవుడై నేల మీద పడి ఉన్నాడు. అతని చేతిలో రక్తం అంటుకున్న కత్తి పట్టుకుని ఎంతో నిర్దయగా నిలబడి ఉంది. ఆ దృశ్యం చూడగానే రాజుగారికి విపరీతమైన మరియు ఆపుకోలేనంత కోపం వచ్చింది. వెంటనే సైనికులను ఆజ్ఞాపించి ఆ భార్యను బంధించారు. ఓసి రాక్షసి, డబ్బు మీద, సంపద మీద నీకు అంత దురాశ ఎందుకు? నిన్ను ప్రాణంగా ప్రేమించిన మరియు నీకోసం తన రాజ్యాన్నే వదులుకుంటానన్న ఆ మహానుభావుడైన భర్తను ఇంత కిరాతంగా ఎలా చంపావే అని రాజు అత్యంత ఆవేశంగా గర్జించాడు. కప్ప చెప్పే ఈ అనూహ్యమైన మరియు ఊహించని మలుపుకు రామదాసు కళ్ళు తేలేశాడు. ఏంటి, భార్య అలా చేసింది? అంత ప్రేమగా ఉన్న భర్తను కేవలం సంపద కోసం ఎలా చంపగలిగింది అని రామదాసు తీవ్రంగా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ బంగారు కప్ప అసలు విషయం మరియు కథలోని లోతైన రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది. రామదాసు, రాజుగారి కోపంతో కూడిన ప్రశ్నకు ఆ రైతు భార్య ఇచ్చిన జవాబు వింటే నువ్వు కూడా నమ్మలేక ఆశ్చర్యపోతావు. ఆ భార్య రాజుగారితో ఎంతో నిర్లక్ష్యంగా ఇలా అంది. మహారాజా, నేను నా భర్తను కేవలం రాణిగారిస్తానన్న డబ్బు కోసం మాత్రమే చంపలేదు. నిజం చెప్పాలంటే అతన్ని ఎప్పుడో చంపాలని నిర్ణయించుకున్నాను. నేను కేవలం ఎవరూ పట్టుకోలేరు అనే సరైన అవకాశం కోసం మాత్రమే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాను. పైకి సమాజం దృష్టిలో మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు నటించినా లోపల మాత్రం అతను చేసే కొన్ని విచిత్రమైన పనులు నాకు విపరీతమైన చిరాకు మరియు అసహ్యం తెప్పించేవి. అతను ప్రతిరోజు రాత్రిపూట నాకు ఏమాత్రం చెప్పకుండా సిగ్గు విరిచి నా ముక్కు పైభాగాన్ని తన వేలితో గట్టిగా నొక్కేవాడు. అంతేకాదు, తరచుగా తన నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని ఎంతో వింతగా నాలుకతో తాకుతూ ఉండేవాడు. అతని ఈ వింత ప్రవర్తన, అభ్యంతరకరమైన మరియు నాకు ఇష్టం లేని అలవాట్లు నాకు విపరీతమైన అసహ్యాన్ని కలిగించేవి.
ఎన్నిసార్లు మనసులో అనుకున్నా అతన్ని భరించలేకపోయాను. అందుకే రాణిగారి ప్రతిపాదన రాగానే వాడిని అడ్డు తొలగించుకున్నాను అని నిర్లజ్జగా మరియు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పింది. ఈ మాటలు విన్న రాజుగారికి వెంటనే ఒక గొప్ప విషయం అర్థమైంది. ఆ రైతు తీవ్రమైన పేదరికంలో ఉన్నప్పుడు ఆ పనులు ఎన్నడూ చేయలేదని, ఎప్పుడైతే అతను ఒక మహారుషి ద్వారా రహస్యం తెలుసుకుని ఆ పనులు ప్రతిరోజు చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే అతనికి అపారమైన సంపద వచ్చిందని, లక్ష్మీ కటాక్షం కలిగిందని రాజుకు స్పష్టమైంది. భార్యకు తెలియకుండా అత్యంత గుప్తంగా ఆ పనులు చేయడం వల్లే అతను అంతటి ధనవంతుడయ్యాడు. కానీ ఆ రహస్యాన్ని తన భార్యకు వివరించి చెప్పకపోవడం వల్లే ఆమె అపార్థం చేసుకుని పాపం తన ప్రాణాలు కోల్పోయాడు. కప్ప రామదాసు కళ్ళలోకి సూటిగా చూసి ఎంతో గంభీరంగా తన ప్రసంగాన్ని ముగిస్తూ ఇలా అంది. రామదాసు, నా కథ విన్నావు కదా, ఇప్పుడైనా నీకు అసలు రహస్యం ఏమిటో స్పష్టంగా అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఆ రైతే తన జీవితం ద్వారా స్వయంగా నిరూపించాడు. మన ప్రాచీన తాంత్రిక మరియు జ్యోతిష్య రహస్యాల ప్రకారం ఏ ఇంట్లో అయితే ఒక పురుషుడు తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నాడో, అప్పుల పాలై ఉన్నాడో, అతను ఏమాత్రం సిగ్గుపడకుండా, ఎలాంటి సంకోచం మనసులో లేకుండా ప్రతిరోజు రాత్రి ఏకాంత సమయంలో తన భార్య యొక్క ముక్కు పైభాగాన్ని తన బొటనవేలితో మృదువుగా నొక్కాలి. స్త్రీల ముక్కు పైభాగాన్ని మన పురాణాలలో అత్యంత పవిత్రమైన, శుభకరమైన మరియు అదృష్టాన్ని ఆకర్షించే ప్రదేశంగా శాస్త్రాలు పదే పదే చెబుతున్నాయి. ఎవరైతే పురుషులు ఈ చిన్న పనిని క్రమం తప్పకుండా చేస్తారో వారి ఇంట్లో దారిద్ర్యం భయపడి పారిపోయి అనతి కాలంలోనే వారు ధనవంతులుగా, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలవారిగా మారిపోతారు. ఇక ఇందులో ఉన్న రెండవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యమైన పని ఏమిటంటే, పురుషుడు తన భార్య యొక్క చెవి వెనుక భాగాన్ని అత్యంత ప్రేమతో నాలుకతో తాకడం. స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది. ఆ పవిత్రమైన భాగాన్ని అత్యంత భక్తితో మరియు ప్రేమతో స్పృశించడం వల్ల ఆ ఇంటి మీద పీడిస్తున్న దరిద్ర దేవత శాశ్వతంగా పారిపోయి మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం కలుగుతుంది. అదృష్టపు తలుపులు ఆ కుటుంబానికి బార్లా తెరుచుకుంటాయి. ఎవరూ ఊహించని విధంగా అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఆ రైతు కూడా ఏదో అదృశ్య శక్తి ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుని ప్రతిరోజు ఆ పనులు చేశాడు. ఒక పూట గడవని బికారి స్థాయి నుండి మొత్తం నగరానికే అప్పు ఇవ్వగలిగే కోటీశ్వరుడిగా అనతి కాలంలోనే మారాడు అని కప్ప తన మాటలను ముగిస్తూ రామదాసును ఒక ముఖ్యమైన విషయం గురించి తీవ్రంగా హెచ్చరించింది. రామదాసు, స్త్రీలు అనేవారు ఈ భూమి మీద సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపాలు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే, ఎంతో ప్రేమగా చూసుకుంటూనే ఈ చెప్పబడిన తాంత్రిక మరియు శాస్త్ర రహస్యాలను ఎవరైనా సరే నమ్మకంతో పాటించినట్లయితే వారు ఖచ్చితంగా సంపన్నులవుతారు. అయితే నువ్వు ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని నీ బుర్రలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ మరణించిన రైతు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఈ గొప్ప అదృష్ట రహస్యాన్ని తాను అసలు ఎందుకు ఆ పనులు చేస్తున్నానో తన భార్యకు ఏమాత్రం వివరించకపోవటం. దానివల్ల ఆమె తన భర్త ప్రవర్తనను పూర్తిగా అపార్థం చేసుకుని, తన మీద ద్వేషం పెంచుకుని, తీవ్రంగా అసహ్యించుకుని, దారుణంగా అతని ప్రాణాలు తన చేతులతోనే తీసింది. నువ్వు ఈ కథ నుండి ఆ గొప్ప గుణపాఠం తప్పక నేర్చుకో. నీ భార్య నీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే, ఎంత తిట్టినా సరే, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ముందుగా ఆమెను శాంతింపజేసి బతిమలాడి ఈ అదృష్ట రహస్యాన్ని, నేను చెప్పిన మాటలను ఆమెకు పూసగుచ్చినట్లు పూర్తిగా వివరించు. ఆ తర్వాత ఆమె సమ్మతితోనే సిగ్గు పూర్తిగా వదిలి ఈ పనులు ప్రతిరోజు రాత్రి భక్తితో చెయ్యి. అప్పుడు చూడు, నీ ఇంట్లో కూడా డబ్బు కురుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న కోపతాపాలు, గొడవలు అన్నీ మటుమాయమైపోయి మీ ఇల్లు కూడా ఒక ప్రశాంతమైన స్వర్గంలా మారుతుంది అని చెప్పి ఆ బంగారు కప్ప ఒక్క ఉదుటున ఆ మడుగులోకి జారుకుని నీటిలో అదృశ్యమైపోయింది. రామదాసు ఆ కప్ప చెప్పిన మాటలను తన వేదవాకుగా అక్షరాలా నమ్మి వెంటనే అడవి నుండి తన పల్లెటూరి ఇంటికి పరుగు పరుగున తిరిగి వెళ్ళి తన భార్య కాళ్ళు పట్టుకుని బతిమలాలి రాజీపడి కప్ప చెప్పిన అద్భుతమైన రహస్యాన్ని ఆమెకు సవివరంగా చెప్పి అమలు చేసి కొద్ది రోజుల వ్యవధిలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా మారిపోయి
తన భార్యతో కలిసి జీవితాంతం ఎంతో సంతోషంగా జీవించాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఎలా అయితే ఈ కథలో రైతు ధనవంతుడిగా మారారో, మీరు కూడా మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే ధనవంతులుగా మారవచ్చు. మీరు కూడా మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించండి. కాకపోతే మీరు మీ భార్యతోటి ఈ విషయాన్ని గురించి మొత్తం చెప్పండి. ఎందుకంటే ఈ కథలో జరిగిన అనర్థం మన ఇంట్లో కూడా జరగకూడదు కాబట్టి. ఇప్పుడు అసలు విషయంలోనికి వెళ్దాం. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత సంపాదించినా, డబ్బు నిలవకపోయినా లేదా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది చాలా సులభమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారాన్ని మనం బుధవారం రోజున చేసుకోవాలి. వారాలలో బుధవారానికి ఒక ప్రత్యేకత ఉంది. బుధుడు తెలివితేటలకు మరియు వ్యాపారానికి కారకుడు. అలాగే బుధవారం వినాయకుడికి కూడా ప్రీతికరమైన రోజు. మన కష్టాలు తొలగిపోవాలన్నా, మనకు రావలసిన బాకీలు వసూలు అవ్వాలన్నా బుధవారం నాడు చేసే పూజలు లేదా పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయి. అందుకే ఈ పసుపు డబ్బా పరిహారాన్ని మనం బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. ఇది చేయడానికి మనకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే దీన్ని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక చిన్న తెల్లటి పేపర్ని తీసుకోండి. ఆ పేపరు మరీ పెద్దదిగా ఉండకూడదు, చిన్నగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పేపర్లో మనం కొన్ని వస్తువులను పెట్టాల్సి ఉంటుంది. అవేంటంటే 2 యాలుకలు, 1 బిర్యానీ ఆకు, 1 జాజికాయ, 2 లవంగాలు మరియు కొద్దిగా కుంకుమ. ఈ 5 వస్తువులు లక్ష్మీదేవి ఆకర్షణకు చాలా బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకమైన శక్తి ఉంది. ముందుగా యాలకుల గురించి చెప్పుకుంటే, యాలకులు సుగంధ ద్రవ్యాలలో రాణి లాంటివి. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటి నుండి వచ్చే సువాసన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాకుండా యాలకులు శుక్రగ్రహానికి సంబంధించినవి. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు కాబట్టి యాలకులను వాడటం వల్ల మన జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. తద్వారా ధన ఆకర్షణ కలుగుతుంది. తర్వాత బిర్యానీ ఆకు. దీనినే మనం బే లీఫ్ అని కూడా అంటూ ఉంటాం. సాధారణంగా దీన్ని మన వంటల్లో రుచి కోసం వాడుతూ ఉంటాం. కానీ దీనికి కోరికలను తీర్చే శక్తి ఉంది అని పాశ్చాత్య దేశాల వారు కూడా నమ్ముతూ ఉన్నారు. బిర్యానీ ఆకు మీద మన కోరిక రాసి కాలిస్తే అది నెరవేరుతుందని ఒక నమ్మకం ఉంది. అయితే ఇక్కడ మనం కాల్చటం లేదు, కానీ ఆ ఆకును పసుపులో ఉంచటం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయని నమ్మకం. బిర్యానీ ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి వల్ల చేతిలో డబ్బు నిలవని వారికి ఇది ఒక మంచి పరిష్కారం లాగా పనిచేస్తుంది. ఇక మూడవది జాజికాయ. ఇది తాంత్రిక శాస్త్రంలో ధన ఆకర్షణకు చాలా ముఖ్యమైన వస్తువుగా చెప్తూ ఉంటారు. జాజికాయ ఎక్కడ ఉంటే అక్కడ ధనం ఖచ్చితంగా వస్తుందని పెద్దల మాట. హఠాత్తుగా రావాల్సిన డబ్బు ఆగిపోయినా లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా జాజికాయ ఆటంకాలను తొలగిస్తుంది. అందుకే చాలామంది వ్యాపారస్తులు తమ గల్లాపెట్టెలో జాజికాయను ఉంచుతూ ఉంటారు. ఇది నరదృష్టిని కూడా పోగొడుతుంది. మన ఎదుగుదల చూసి ఎవరైనా అసూయపడితే ఆ దోషం మనకు తగలకుండా జాజికాయ కాపాడుతుంది. నాలుగవది లవంగాలు. ఇవి కూడా చాలా శక్తివంతమైనవి. లవంగాలు శని దోషాలను మరియు రాహుకేతు దోషాలను నివారిస్తాయి. మన ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా లేదా మన మనసులో భయాలు ఉన్నా లవంగాలు వాటిని దూరం చేస్తాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని ముక్కలు చేసి మనకు దారి చూపిస్తాయి. లవంగాలు ఉన్న చోట ఎప్పుడూ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక చివరిగా కొద్దిగా కుంకుమ వేయాలి. కుంకుమ అనేది మంగళకరమైన వస్తువు. అది అమ్మవారి నుదుటిన ఉండే తిలకం కాబట్టి పసుపులో కుంకుమ కూడా చేరటం వల్ల ఆ పరిహారానికి పూర్తి శక్తి వస్తుంది. కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 వస్తువులను అంటే 2 యాలుక్కాయలు, 1 బిర్యానీ ఆకు, 1 జాజికాయ, 2 లవంగాలు మరియు కొద్దిగా కుంకుమను ఆ పేపర్లో వేసి దాన్ని ఒక చిన్న పొట్లంలాగా కట్టాలి. దారం వాడాల్సిన అవసరం లేదు. మామూలుగా పేపర్ను మడిచి పొట్లంలాగా చేస్తే సరిపోతుంది. కావాలంటే దారం కూడా కట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ పొట్లం సాక్షాత్తు ఒక ధన ఆకర్షణ యంత్రంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పొట్లాన్ని ఏం చేయాలంటే, బుధవారం రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకునే ముందు మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రంగా ఉండాలి. ఆ సమయంలో ఎవరూ చూడకుండా లేదా ఎవరికీ చెప్పకుండా ఈ పని చేయాలి. మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాను తీసుకుని మూత తీసి మనం తయారు చేసుకున్న ఈ పొట్లాన్ని ఆ పసుపు డబ్బా లోపల పెట్టాలి. పసుపు పైపైన కాకుండా కొంచెం లోపలికి వెళ్ళేలాగా పసుపుతో కప్పేయాలి. అంటే ఆ పొట్లం బయటకు కనిపించకూడదు అన్నమాట.
ఇలా పసుపు లోపల ఈ వస్తువులను దాచటం వల్ల వాటి శక్తి ఆ పసుపు అంతటికీ వ్యాపిస్తుంది. మనం రోజువారీ వంటల్లో ఆ పసుపును వాడుతూ ఉన్నప్పుడు ఆ శక్తి మన శరీరంలోనికి, మన ఇంటిల్లిపాదికి అందుతుంది. దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుంది, మనకు అదృష్టం కలిసి వస్తుంది. పసుపులో ఉన్న లక్ష్మీ కళ ఈ వస్తువుల వల్ల రెట్టింపు అవుతుంది అని నమ్ముతూ ఉంటారు. ఇలా పసుపు డబ్బాలో ఆ పొట్లాన్ని పెట్టిన తర్వాత మూత గట్టిగా పెట్టేసి యథావిధిగా ఆ డబ్బాను ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టేయండి. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకోండి. తెల్లవారేసరికి మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఇలా చేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పవచ్చు. ఎప్పటి నుండో తీరని కష్టాలు తీరుతాయి, అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు, ఈ పని చేసేవారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావటం లేదా జీతం పెరగటం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఇది ఒక్క రోజుతో అయిపోయే పని కాదు, నమ్మకంతో చేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇలా పసుపు డబ్బాలో పెట్టిన ఈ పొట్లాన్ని ఎప్పుడూ అలాగే ఉంచకూడదు. దీనికి ఒక సమయం ఉంది. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ పొట్లాన్ని మారుస్తూ ఉండాలి. అంటే ఈరోజు మీరు పెట్టారనుకోండి, మళ్ళీ 3 నెలల తర్వాత బుధవారం రోజే ఆ పాత పొట్లాన్ని పసుపు డబ్బాల నుండి బయటకు తీసివేయాలి. ఆ తీసిన పొట్లాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దాన్ని విప్పి అందులో ఉన్న వస్తువులను ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు, లేదా పారే నీటిలో కలపవచ్చు. తులసి మొక్కల్లో మాత్రం వేయకూడదు. వేరే ఏ మొక్కలోనైనా వేయవచ్చు. ఆ పేపర్ను డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు, కానీ ఆ వస్తువులను మాత్రం తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా పాతది తీసేసిన వెంటనే మళ్ళీ కొత్తగా ఒక పేపర్ను తీసుకుని అందులో మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 జాజికాయ, 2 లవంగాలు, కొద్దిగా కుంకుమ వేసి కొత్త పొట్లం కట్టి మళ్ళీ అదే పసుపు డబ్బాలో పెట్టాలి. ఇలా ప్రతి 3 నెలలకు ఒక్కసారి మారుస్తూ ఉంటే ఆ శక్తి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ చిన్న పరిహారం చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు చాలా బలమైనవి. పసుపు అంటేనే యాంటీబయాటిక్, అది క్రిములను చంపుతుంది, అలాగే ఆధ్యాత్మికంగా దోషాలను పోగొడుతుంది. అటువంటి పసుపులో సుగంధ ద్రవ్యాలు చేరటం వల్ల అది ఒక శక్తి పుంజంగా మారుతుంది. అందుకే పెద్దలు వంటింటిని వైద్యశాల అంటారు మరియు దేవాలయం అని కూడా అంటారు. మనం వాడే వస్తువులే మన తలరాతను మారుస్తాయి అని నమ్మేవారు. కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఒక్కసారి ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. కేవలం నమ్మకం ముఖ్యం. మనసులో బలంగా సంకల్పం చేసుకొని నా కష్టాలన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ధనవర్షం కురవాలి అని కోరుకుంటూ ఈ బుధవారం రాత్రి ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. డబ్బే డబ్బు అన్నట్లుగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తల్లి దయతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.